అమరావతి మంగళగిరిలో ఉన్నటువంటి విద్యా కమిషన్ కార్యాలయంలో మా యొక్క గోడుని 98 ఎంటీఎస్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను కమిషనర్ మేడం గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అంతా మేము సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి 98 నోటిఫికేషన్ ప్రకారము 98లో నోటిఫికేషన్ ప్రకారము రిటన్ టెస్ట్ రాశాము, ఇంటర్వ్యూకి హాజరయ్యాము. అయిన తర్వాత మళ్ళీ 5 మార్కులు తగ్గించి మళ్ళీ ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. కామన్ మెరిట్ అనేది ఇవ్వడం వల్ల ఈరోజు 4072 మందికి క్యారీఫైర్డ్ పోస్టులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకా ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఇప్పుడు గత ప్రభుత్వం 4072 మందికి 11 నెలల వేతనంతో ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా 2023 ఏప్రిల్ 12న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ మాకు 20 సంవత్సరాల తర్వాత నష్టపోయిన తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మేము అతి తక్కువ కాలమే ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాము. అది కూడా 11 నెలల వేతనము, 60 సంవత్సరాల వరకే వయోపరిమితి. అయితే ఇప్పుడు మాకు 20 సంవత్సరాలు నష్టపోయినందువల్ల కొంతమంది 19 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా దాదాపు సుమారు 4000 మంది ఉద్యోగాల్లో చేరితే 1000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. నియర్లీ 3000 మెంబర్స్ వరకే ఉపాధ్యాయులు ఉన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగానే మేము సింగిల్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నాము, హెచ్ఎంలుగా పనిచేస్తూ ఉన్నాము. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి మా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా అన్ని అవకాశాలు కల్పించాలి. తర్వాత మాకు గత కౌన్సిలింగ్లో తీవ్రమైన అన్యాయం జరిగింది. సుదూర ప్రాంతాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాము. మా ఓల్డ్ పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి తిరగలేక చేయలేక సతమతమవుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నియర్ బై రెసిడెంట్స్ మా మండలం కానీ పక్క మండలాలు కానీ మాకు ఉద్యోగ అవకాశాలు రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మా వాళ్ళందరికీ రిటైర్ అయిన వాళ్ళకి మినిమం పెన్షన్ కల్పించాలని గౌరవ లోకేష్ గారికి కూడా మేము చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాం. తర్వాత సార్ కూడా మానవతాతో ఉన్నారు. వీలున్న తొందరలో మా సమస్య పరిష్కరించి మా అందరికీ న్యాయం చేస్తారని సవినయంగా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.